అని ఆ విషయమునందు మనం ఏం చేయాలంటండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞత లేకపోవడము అని అంటే ఆత్మలో గర్వం ఉండటం అండి. ఇది నాని మనిషికి ఆ ధనాన్ని బట్టి కాదు, చదువుని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, పేరుని బట్టి కాదు, ప్రాంతాన్ని బట్టి కాదు విలువ వచ్చింది. మనకి విలువ దేని వల్ల వచ్చిందని అంటే యేసు క్రీస్తు ప్రభువారి వలన విలువ వచ్చింది. కనుక మనలో చాలా గర్వాలు, అందముందనే గర్వం, ధనముందనే గర్వము, పేరుందనే గర్వము, మనకు మించినటువంటి వారు ఎవరు. ఇదేంటి అని అంటే ఆత్మీయమైనటువంటి గర్వం. ఈ అహం అడ్డొచ్చి ప్రభువుకు చాలాసార్లు చెందవలసినటువంటి స్థుతిని చేయలేకపోతున్నాం, ఆరాధించలేకపోతూ ఉన్నాం. చాలా మరి దేవుని చిత్తం ఇదేనని గ్రహించలేనటువంటి అవిధేయతతో ఉంటూ ఉన్నాం. కనుక ఇక్కడ ఇంకొక మాట చెప్పాడేనంటే, ఆత్మను మీరు ఏం చేయొద్దంటండి, ఆర్పొద్దు. మనం పాడాలని ఉంటుంది, పాడము. స్తుతి చెయ్యాలని ఉంటుంది, చెయ్యము. ప్రభువును మనసారా నోరు తెరిచి స్వరమంతా